ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ప్రైవేట్ గోదాంలో పత్తి కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ తో పత్తి కాలిపోయినట్టు తెలుస్తోంది. చిలుకూరి వెంకటేశ్వరరావు అనే వ్యాపారి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసి గోదాంలో నిల్వ చేశాడు. సంక్రాంతికి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి పత్తి పూర్తిగా కాలిపోయింది. దీని విలువ సుమారు 70 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి జాతర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా దేవాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. విద్యుత్ కాంతులతో వీరభద్రస్వామి ఆలయం వెలిగిపోతోంది. ఇవాళ స్వామికి నాగవెల్లి వసంతోత్సవం నిర్వహిస్తారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి మల్లికార్జున స్వామి జాతర ఘనంగా జరిగింది. ఈ రోజు ఉదయం వీరశైవుల ఆధ్వర్యంలో అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు తడిబట్టలతో స్నానం చేసి అగ్నిగుండాలపై నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్ర పుణ్యక్షేత్రంలో గోపూజ నిర్వహించారు. తిరుమల తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈ గోపూజను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘునాథాచార్యుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామికి గోపూజ చేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి సుప్రియ. జాతీయ స్థాయి రగ్బీ ఫుట్బాల్ పోటీలు ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లో ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ పోటీలో 34 టీంలు పాల్గొన్నాయి. ఫైనల్ టైటిల్ను అండర్-19 విభాగంలో తెలంగాణ గెలవగా అండర్-17 విభాగంలో ఏపీ టీం గెలిచింది. తెలంగాణలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు రగ్బీ ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు సంజయ్ కుమార్.